అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే స్టోరేజ్ బాక్సెస్ అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి లేదా కిచెన్ షెల్ఫ్స్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. క్యూట్గా చాలా మంచిగా యూజ్ అవుతాయి అని అనిపించింది నాకు చూడంగానే. 2 రకాల బాక్సెస్ సెట్స్ చూపిస్తానండి. 2 విధాలుగా ఉంటాయి. వాటిలో ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. మీరు మైండ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా కొనుక్కోవాలనుకునేటప్పుడు అరే ఇవి ఉన్నాయి కదా అన్న ఆలోచన వస్తుంది కదా. అందుకని చెప్పేసి 2 రకాలు చూపిస్తాను. ఈరోజైతే మన వీడియోలో ఏమేమి ఉంటాయంటే స్టోరేజ్ బాక్సెస్ చూపిస్తాను. ఇంకా నేను బాల్కనీ గార్డెన్లో పెంచి పప్పు చేసిన చింత చిగురు దోస గింజల మైక్రో గ్రీన్స్ అండి. ఆ 2 కలిపి మంచిగా పప్పు చేసుకున్నాను. జస్ట్ ఒకసారి చూసేయండి. మీకు వంట నేర్పించడానికి అయితే కాదు, నేను ఎంత మంచిగా నేను బాల్కనీలో పెంచి ఆర్గానిక్గా పప్పు చేసుకున్నానో ఒక్కసారి మీకు ఊరికే చెప్పడం వరకే. ఓకేనా? పదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తుంటే మాత్రం మీకు నచ్చితే వీడియోస్ ఇంకా ఫర్దర్గా మన వీడియోస్ చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా కొత్త కొత్త వస్తువులు ఏమున్నాయని సర్చ్ చేసి నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తుంటాను. ఓకేనా? మరైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ వీడియోకి కొంతవరకు నేను వాయిస్ ఇవ్వట్లేదండి. నేను అంతగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి ఏమీ లేదు. మీరు ఒక్కసారి మొత్తం చూసేసారంటే అర్థమైపోతుంది అనమాట. మీరు ఒక 2 minutes చూడండి, తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling fast, don't remember life before you, that's facts. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. చూసారు కదా, చాలా మంచిగా అనిపించాయి కదా మీకు కూడా. మెయిన్ అసలు మనం ఏంటంటే ఆ హోల్స్ ఉండే బాస్కెట్ కూడా దాంట్లోనే వచ్చింది కాబట్టి క్లీన్ చేసి మనం దేనికది విడివిడిగా వాటిలో వేసేస్తే నీళ్ళన్నీ వడిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి. కొంచెం నెమ్మారాక తీసేసి దాంట్లో సెట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే కదా. నాకైతే భలే మంచిగా అనిపించిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ స్టోరేజ్ బాక్సెస్ సెట్ మాత్రం ఇప్పుడు అమెజాన్ లో 1400 ఉందండి. పర్లేదు, నాకు రీజనబుల్ అనిపించింది. 2 బాస్కెట్లు వస్తున్నాయి, పైదొకటి లోపలదొకటి వస్తుంది, క్యాప్ వస్తుంది, బయట మూత వస్తుంది, అన్ని వస్తున్నాయి కాబట్టి రీజనబులే అనిపించింది నాకు. వీటికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కామెంట్ బాక్స్ లో ఇస్తాను. మీకు నచ్చితే కొనాలనుకుంటే ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే అక్కడికి వెళ్ళి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక వెరైటీ ఆఫ్ బాస్కెట్ చూపిస్తాను ఉండండి, స్టోరేజ్ బాక్స్ చూపిస్తాను పదండి. ఈలోపు మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఇదిగో చూడండి, ఒకే బాక్స్ లో 6 పార్టీషన్స్ వచ్చాయి. చూసారా? 6 బాక్సులు వచ్చాయన్నమాట. కొద్ది కొద్దిగా అల్లము, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం మిరపకాయల పేస్ట్, అట్లా విడివిడిగా స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంది కదా. భలే నచ్చిందండి. ఇది కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి. ఈ ఒక్క బాక్స్ 300 అనమాట. 300 పెట్టి కొనుక్కుంటే మనకి ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి.
దీని లింక్ కూడా నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్సులు చూద్దాం పదండి. చూసారు కదా, ఆ ఒక వెరైటీ అనమాట. ఈ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్, దీనికి ఎక్స్ట్రా బాస్కెట్ లాగా లేదు కానీ అడుగున ఒక షీట్ వచ్చింది. ఏంటంటే వెజిటేబుల్స్లోంచి మనకి నెమ్ము వచ్చి వాటి వల్లే మెయిన్ మనకి ఆ నెమ్ము వల్ల వెజిటేబుల్స్ పాడవుతాయి అనమాట. ఆ నెమ్ము అనేది అడుగు దిగిపోతుంది, పైన వెజిటేబుల్స్ ఉంటాయి, వెజిటేబుల్స్ పాడవకుండా ఉంటాయి అనమాట. ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇది ఈ డిఫరెంట్. ఇవి అయితే మనకి షెల్ఫ్స్లో కూడా పెట్టుకోవడానికి చాలా బాగున్నాయండి. కిచెన్ షెల్ఫ్స్లో సర్దుకోవడానికి కరెక్ట్ షేప్స్ కూడా బాగున్నాయి కదా, ఒకదాని మీద ఒకటి పెట్టుకోవడానికి. ఆ సైజు షేప్ అనేది ఏ కార్నర్లో అయినా ఫిక్స్ అయిపోయేటట్టు ఉన్నాయి. అది మెయిన్ బాగా నచ్చింది అనమాట. ఈ ప్లెయిన్ బాక్సెస్ అయితే పెద్ద కాస్ట్ ఏం కాదండి. 6 బాక్సెస్ 500 అనమాట. ఇంకా 4 బాక్సెస్ అయితే 300 చేంజ్ ఉంది. పెద్ద కాస్ట్ ఏం కాదు. కానీ ఇప్పుడు మీరు చూసే ఆ సెట్ మాత్రం కొంచెం అదే చెప్పాను కదా 1400 చేంజ్ ఉందన్నమాట. కానీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది కదా, లోపల హోల్స్ ఉండే బాస్కెట్ వచ్చింది కాబట్టి బాగుంది. మెటీరియల్ కూడా మంచి స్ట్రాంగ్ మెటీరియల్, అసలు మనం క్లీనింగ్కి కానీ చాలా ఈజీగా ఉంటుంది. కొనుక్కొని ఒక సెట్ ట్రై చేసామనుకోండి, బాగుంది అనుకుంటే సెకండ్ సెట్ కూడా కొనుక్కోవచ్చు. షెల్ఫ్స్లో కూడా బాగుందన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను 3 రకాల బాక్సులు చూపించాను మీకు. 3 రకాల లింక్స్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే మీరు సైట్లోకి వెళ్తారు, మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. ఓకేనా, చూడండి ఎంత మంచిగా ఉందో కదా. కడిగి మంచిగా ఎక్కడంటే అక్కడ పెట్టేయడము, మనకు అట్లా ఆరబెట్టుకోవడం, అట్లా ఏం విడివిడిగా మనం చిల్లులు గిన్నెలు ఏమున్నాయా ఆకుకూరలు కడిగినప్పుడు అని అనుకుంటాం కదా, ఎత్తుక్కుంటా ఉంటాము. మన ఇంట్లో 4-5 ఉండవు చిల్లులు గిన్నెలు క్లాత్ మీద వేయడము. కానీ ఇది మాత్రం విడిగా బాస్కెట్లు వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి, హోల్స్ ఉండే బాస్కెట్లు, దేనికది విడివిడిగా కడిగి అట్లా పెట్టేసుకొని కాసేపు ఆరాక తీసి మళ్ళీ అదే బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఆ హోల్స్ ఉండడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ మనం 4-5 రోజులకి కాస్త నెమ్ములాగా వస్తుంది కదా, ఆ నెమ్ము అనేది కిందకి కూడా దిగిపోద్ది. మామూలుగా అయితే మనం టిష్యూ పేపర్స్ వేస్తాం ఆ నెమ్ము రాకుండా, ఇప్పుడు ఆ అవసరం కూడా లేదనమాట. ఆ హోల్స్లోంచి కిందకి దిగిపోద్ది. వెజిటేబుల్స్ అయితే సేఫ్గా మంచిగా ఇంకొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. నచ్చిందా మీకు ఈ స్టోరేజ్ బాక్సులకు సంబంధించిన వీడియో? మరైతే ఇప్పుడు మనం కిచెన్లో నేను పప్పు చేస్తున్నాను కదా, ఆ పప్పు చూపిస్తా పదండి. ఇదైతే దోస గింజల మైక్రో గ్రీన్స్ అండి. హార్వెస్ట్ చేశాక నేను తీసుకున్న ఫోటో అనమాట. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే మనకి గ్రీన్ డేస్ తెలుగు ఛానల్ అని ఇంకొక ఛానల్ ఉంది. బాల్కనీ గార్డెన్కి సంబంధించి కంప్లీట్ మైక్రో గ్రీన్స్ ఎలా పెంచాను ఏంది అన్ని రకాల డీటెయిల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు అన్నీ చూడొచ్చు అనమాట. అసలు దోస గింజలతోటి మైక్రో గ్రీన్స్ అనేది మీకు తెలుసా? నేనే కనిపెట్టాను అనుకుంటున్నా. నాకైతే నేను ఎక్కడ చూడలేదండి, నేనే స్టార్ట్ చేశాను. దాని తర్వాత నేను గూగుల్ చేశాను అనమాట, ఏంటి ఎలా ఉంటుంది, తినొచ్చా, ఎంత మంచిది అని. నెక్స్ట్ చింత చెట్టు, ఎప్పటి నుంచో నాకు తొట్లో ఎప్పుడు ఒక చింత చెట్టు ఉండేది. నేను రెంటెడ్ హౌసెస్లో ఉన్నప్పుడు కూడా వేసి పెట్టేదాన్ని అనమాట. ఇంకా ఓన్ హౌస్ అంటే నేను గమ్మున ఉండను కదా, గింజలు గుచ్చేసాను, చెట్లు వచ్చేసినాయి. ఇప్పుడు చింత చిగురు కోసుకొని ఈ దోస గింజల మైక్రో గ్రీన్స్ పప్పు చేసేస్తాను. మీతో కబుర్లు చెప్పుకుంటూ పప్పు చేసేస్తాను అనమాట. ఈ చింత చిగురు మామూలు బయట అయితే కొంచెం మరీ చిగురు తింటాం కదా, ఇంకా మన చెట్లు అది కొంచెం ముదురాకైనా పర్లేదు అన్నట్టుగా నేను కొంచెం పెద్ద ఆకులన్నీ కోసేసాను. ఏం లేదండి, మామూలుగా ఆకుకూర పప్పు చేస్తాం కదా, అలాగేను. నేను మీకు నేర్పించడానికి కాదు, జస్ట్ ఊరికే మాట్లాడుకుంటూ మీకు చెప్పేద్దామని చెప్పేసి మొదలు. మనం బయట ఉన్న ఆకుకూరతో పప్పు చేసిన దానికి, ఇంట్లో మనం మంచిగా పెంచుకొని ఆకుకూరతోటి పప్పు చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అది చేసుకునే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనమాట. ఇంకా స్టార్ట్ చేయకుండా ఎవరైనా ఉంటే మాత్రం ఒకే ఒక కుండీ పెట్టుకోండి, పెద్ద పనేం కాదు. మైక్రో గ్రీన్స్కి పెద్దగా ఎండ కావాల్సిన అవసరం కూడా లేదు, దాని పెద్దగా మనం చాకేది కూడా ఏం లేదనమాట. ఏ గింజలైనా కానీ మనం ఏముంటాయి మనకి. ఇప్పుడైతే నేను దోస గింజలు చూపిస్తున్నాను కదా, పోనీ దోస గింజలే అనుకోండి, దోసకాయ కోస్తాం కదా, దోస గింజలు తీసి ఊరికే తొట్లో వేసి పైన ఊరికే అట్ట మట్టి చల్లేసేయండి. మీకు మట్టి చల్లే ఓపికే లేదనుకుంటారా, ఏదన్నా ఒకటి పెట్టేసి ఒక పుల్ల లాంటిది నీళ్లు చల్లేసి పుల్లతో ఊరికే మట్టిని అట్లా కలిపేసి 2 పూట్ల నీళ్లు చల్లండి, దోస మైక్రో గ్రీన్స్ ఈజీగా వచ్చేస్తాయి. మెంతులు వస్తాయి, ఆవాలు వస్తాయి, చాలా బాగుంటాయండి. మీకు నాకు ఎంత అయిందంటే ఆరాటము, ఆ టేస్ట్ డిఫరెన్స్ అనేది మీరు చూస్తే వదిలిపెట్టరు అనమాట. అంత మంచిగా, అంత మంచి ఆరోగ్యకరమైన ఆకుకూర అనేది ఎందుకు వదులుకోవాలి, మన ఆరోగ్యాలు ఎందుకు పాడు చేసుకోవాలి బయట కొన్నవి. మీరు ఒక్కసారి గమనించారా, సంతల్లో ఆకుకూరలు కొని కడిగి అట్లా పెడితే ఒక్కొక్కసారి చూడండి నీళ్లు కారి గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఎంత డేంజరస్ తెలుసా. మనం అట్లాంటి ఆకుకూరలు వండి పిల్లలకు పెడుతున్నామంటే నాకు నిజంగా తలుచుకుంటేనే భయం వేస్తుంది అనమాట.
అప్పటి నుంచి నేను చాలా వరకు 99% బయట కొనడం అనేది ఉండదు. ప్రతిదీ నేను ఇంట్లోనే పండించుకుంటాను. కావాలంటే మీరు గ్రీన్ డేస్ తెలుగు ఛానల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ నేను ఎన్ని రకాల ఆకుకూరలు కానీ మైక్రో గ్రీన్స్ కానీ ఎలా పెంచాను అనేది కంప్లీట్ వీడియోస్ ఉంటాయి. ఇంకా మన పొలానికి సంబంధించి ప్లెజెంట్ వీడియోస్ ఉంటాయండి. నేను రమణ పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చిన వీడియోస్, అక్కడ పంటలు, పొలాలు, పచ్చదనము, చాలా ప్లెజెంట్ వీడియోస్ ఉంటాయి. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మీరు కానీ మా బాల్కనీ గార్డెన్ వీడియోస్ చూసారంటే మాత్రం మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి. మంచి ఆకుకూర చేసుకొని తిందాము అని చెప్పేసి. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చిందా మీకు? ఇందాక చెప్పినట్టు మీకు ఈ స్టోరేజ్ బాక్సెస్కి సంబంధించిన లింక్స్ అయితే కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ లింక్స్ మీద క్లిక్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకోండి. ఇష్టమైతే కొనుక్కోండి. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు. ఓకేనా? మీకు ఇంకేమన్నా వస్తువులకు సంబంధించిన రివ్యూస్ కానీ డెమోస్ కానీ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో అడగండి. దానికి సంబంధించి రీసెర్చ్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. మరి మీరైతే మన వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి మాత్రం చాలా 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 థ్యాంక్స్ అండి. ఓకే అండి, బాయ్.